డాక్టర్ని తీసుకొచ్చిన నర్మద నిజం బయట పెట్టేసిన చందు షాక్లో వల్లి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక అంతా బాగానే ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. మీకే విషయాలు తెలియక సంతోషంగా ఉన్నారు, ఇంకెప్పటికీ కూడా ఈ విషయాలు తెలియకూడదు అంటే వల్లి మారాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక్కడ చూస్తే ఇక వల్లి దగ్గరికి వస్తారు ప్రేమ నర్మద ఇద్దరు కూడా. ఏంటక్క, నీకు ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది చెల్లాయిలు, కాకపోతే ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకుని ఉండు. మీ అమ్మలో ఇంకా మార్పు రాలేదు, నువ్వు కూడా అలా ఉంటే రేపొద్దున భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఈలోగా వేదవతి అక్కడికి వస్తుంది. పాపం కాబోయే నానమ్మ వచ్చారు, ఎంత సంతోషంగా ఉన్నారో. ఇక పెద్ద కోడల్ని ఎక్కడైనా కింద దింపుతారేంటి? ఏంటి నన్నే ఆట పట్టిస్తున్నారా? మీరిద్దరూ కూడా నాకు మనవల్ని ఇస్తే మిమ్మల్ని కూడా నెత్తిన పెట్టుకుని చూస్తానులే అని చెప్పేసి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటారు ఇద్దరు కూడా. చాలే సిగ్గుపడింది, నాకు త్వరగా మనవల్ని ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి మురిసిపోతూ వెళ్ళిపోతుంది వేదవతి. అయితే ఇక ఇక్కడ కోడళ్ళు కూడా ఇద్దరు చాలా సంతోషంగానే ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ వెళ్ళిపోతారు. ధీరజు అలా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి మా అమ్మ మనవరాలను మనవణ్ణో ఇవ్వమని అడుగుతుంది, మరి ఏంటి 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 అయ్యగారికి ఏవేవో గుర్తొస్తున్నాయి, ఇప్పుడప్పుడే అవేమి కుదరవులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అయితే ఏంటి పాపం, ఎందుకని? నా మీద ప్రేమ లేదా? ఎందుకు లేదు? కాకపోతే రెండు కుటుంబాలు కలవాలి, రెండు కుటుంబాలు ఒకటిగా ఉన్న రోజే మన మధ్య నిజమైన బంధం నిలబడుతుంది. నువ్వు అత్త చేసిన త్యాగం, మీరిద్దరూ నా కోసం మీరు చేసిన మంచి నా కుటుంబానికి తెలియాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ బంధువులుగా, మనల్ని వాళ్ళు అయిన వాళ్ళగా అనుకున్న రోజే ఇవన్నీ జరుగుతాయి. అంతవరకు మన ఇద్దరి మధ్య ఈ దూరం తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఇక్కడ చూస్తే భాగ్యం అయితే మాత్రం కాస్త టెన్షన్గానే ఉంటుంది. వల్లికి కడుపు అని చెప్పేసి ఆ ఇంట్లో దింపేసి వచ్చేసాము, ఆ ఇంట్లోకి వెళ్ళింది అనే సంతోషం కన్నా అమ్మడు కడుపు విషయం బయటపడితే అమ్మడే నన్ను చంపేస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి భాగ్యం, ఆవిడగారు ఏంటి చాలా కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, మీరేమైనా దాచిపెట్టడం లేదు కదా? మళ్ళీ అమ్మడు కాపురాన్ని నాశనం చేయకండి, ఎందుకంటే అమ్మడు ఇప్పుడే సంతోషంగా ఉంటుంది. అమ్మడు ఇంకొకసారి ఆ గడప దాటిందంటే మనకు కూడా దక్కదు, అది గుర్తుపెట్టుకుని అమ్మడి విషయంలో ఏదైనా చేయండి అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనందరావు. అవును నిజమే, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వల్లి బ్రతకదు. వల్లికి అల్లుడు గారంటే ఎంతో ఇష్టం, కాపురం నిలబెట్టడానికి అబద్ధం చెప్పానే కానీ అసలు వాళ్లను విడదీయడానికైతే కాదు. ఏదో రకంగా ఈ అబద్ధాన్ని త్వరలోనే నిజం చేసేలా భగవంతుడిని కోరుకోవడం తప్ప ఏం చేయలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటూ ఉండి కానీ ఇక్కడ చూస్తే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ వల్లిలో ఎక్కడా కూడా ప్రెగ్నెంట్ లక్షణాలు కనిపించవు. వల్లి అంతా నార్మల్గానే ఉంటుంది. వల్లి కూడా తనకి పెద్దగా అనుమానం రాదు, కానీ నర్మదకి అనుమానం వస్తుంది. ఏంటి మీ పెద్ద కోడల్లో ఎక్కడ ప్రెగ్నెంట్ లక్షణాలే కనిపించడం లేదేంటి? ఏంటి నీకు తెలుసా? నీకేమైనా అనుభవం ఉందా? ఎందుకు అలా అనుమానిస్తావు? అది కాదు అత్తయ్య, మీకు మీకు డౌట్ రావడం లేదా? అదే నేను ఆలోచిస్తున్నాను. తన విషయంలో ఎందుకు ఏదో అనుమానంగా ఉంది నాకు కూడా, కానీ అనుమానించడం కూడా కరెక్ట్ కాదు కదా. ప్రెగ్నెంట్ లక్షణాలు త్వరగా బయటపడవేమో. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శరీరతత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళకి లక్షణాలు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం అనుమానించడం కరెక్ట్ కాదని వేదవతి అంటూ ఉంటుంది. ఈలోగానే ఇదంతా కాదు, నేను డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పేసి నర్మద డాక్టర్ని అయితే పిలిపిస్తుంది. అలా పిలిపించేసరికి డాక్టర్ రావడంతో డాక్టర్ ఎందుకు పిలిపించారు అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు. అయ్యో అదేంటి మావయ్య గారు,
వల్లి అక్క చెకప్ చేయించుకుని చాలా రోజులయ్యింది కదా! వల్లి అక్కను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళే కన్నా, డాక్టర్‌నే ఇంటికి పిలిపిస్తే బావుంటుందని నేనే రమ్మన్నాను మావయ్య గారు అని చెప్పేసి నర్మద చెప్తూ ఉంటుంది. పోనీలేమ్మా మంచి పని చేశావు. ఒకసారి చెకప్ చేస్తే వల్లి హెల్త్ కండిషన్ ఎలా ఉందో, కడుపులో బేబీ ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది. అప్పుడు తనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవచ్చు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక వల్లితో పాటు లోపలికి వెళ్తుంది. వల్లికి తను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం తెలియదు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. కానీ చందు అక్కడికి వస్తాడు. చందులో కాస్త ఇక భయం, కోపం రెండూ కనిపిస్తూ ఉంటాయి చందులో. బావగారిలో కోపం కనిపిస్తుంది. ఒక పక్క టెన్షన్ కనిపిస్తుంది. బావగారికి ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే. అలా అనుకుంటూ ఉండగానే ఈలోగానే డాక్టర్ బయటకైతే వస్తుంది. డాక్టర్ బయటకు రావడంతో ఇప్పుడు మా అక్కకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది? కడుపులో బేబీ అంతా కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు చాలా ఆశగా తన మనవడి గురించి. అలాగే అందరూ కూడా డాక్టర్ ఏం చెప్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగానే డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా! అవును, తను ప్రెగ్నెంటే. ఏంటి? మీకు ఏ డాక్టర్ చెప్పారు? తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి ఒక్కసారి డాక్టర్ చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. మీకు ఆవిడ ఎవరో కానీ అబద్ధం చెప్పారని చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అబద్ధం చెప్పడం ఏంటి? మా పెద్ద కోడలు ప్రెగ్నెంట్ కదా! కాదు, ఆమెకు ప్రెగ్నెన్సీ లేదు, ఆమెకు ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పేసి డాక్టర్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారే బా ఏంటి బా డాక్టర్ అలా చెప్పింది? నేను ప్రెగ్నెంట్ అని మీకే కదా ఆ రోజు ఆ డాక్టర్ చెప్పింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ని కాదు అంటుందేంటి అని చెప్పి అంటూ ఉండగానే, చాలు వల్లి, నీ నాటకాలు చాలు. ఇంకా ఇంకా నాటకాలు వేసి నన్ను నమ్మించడానికి ప్రయత్నించకు. నీకు అన్నీ తెలిసి నువ్విలా చేశావని నాకు తెలుసు. ఖచ్చితంగా నీకు తెలిసి ఇదంతా జరిగింది. మీ అమ్మ, నువ్వు, మీ నాన్న కలిసి మరోసారి నాటకమాడి మోసం చేసి నువ్వు ఈ ఇంటికి వచ్చేలా చేశారు. ఇదంతా కూడా మీరు ముగ్గురు కలిసి చేసిన మోసమే. ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? అసలు మోసం ఏంటి? కడుపు విషయంలో అబద్ధం ఆడడం ఏంటి? వీళ్ళ కుటుంబం మోసం చేయడం ఏంటి? నాన్న, మీకు తెలియదు నాన్న, ఈ వల్లి కుటుంబం ఎంత మోసగాళ్ళో. వల్లి కుటుంబం కావాలనే వల్లిని ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఇంటికి పంపించారు. వల్లికి చదువు లేకపోయినా చదువుందని చెప్పి మనల్ని మోసం చేశారు. అలాగే అమూల్య విషయంలో కూడా అమూల్య విశ్వక్ని ప్రేమించేలా చేసింది కూడా వల్లియే. అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది కూడా వల్లి కుటుంబమే అని చెప్పేసి చందు మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు. మరి తను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం నీకు ముందే తెలుసా? అవును, నాకు ముందే తెలుసు. వీళ్ళమ్మ భాగ్యాన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. అక్కడే నాకు తెలిసింది వీళ్ళమ్మ భాగ్యం కావాలనే వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించి మనల్ని మోసం చేసి ఈ ఇంటికి వల్లిని కోడలిగా పంపించిందని నేను అక్కడే తెలుసుకున్నాను. ఈ నిజం చెప్దామని ప్రయత్నిస్తూ ఉన్న సమయంలోనే నర్మద చాలా తెలివిగా డాక్టర్ని పిలిపించి ఈ వల్లి నాటకాన్ని బయటపెట్టింది అని చెప్పేసి చందు మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. వల్లికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. లేదు బా, నాకు తెలియదు, నేను నిజంగానే ప్రెగ్నెంట్ని అనుకున్నాను. ఇదంతా మా అమ్మ చేసిన మోసం. లేదు, నేను నమ్మను. నీకు తెలియకుండా మీ అమ్మ ఏమీ చేయదు. మీ అమ్మ, నువ్వు, మీ నాన్న కలిసే మా కుటుంబాన్ని మోసం చేశారు. నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. మా నాన్న నిన్ను ఈ ఇంటి మహాలక్ష్మి, ఈ ఇంటి దేవత అనుకున్నాడు. కానీ నువ్వు మాత్రం మా నాన్నని మోసం చేస్తూ నువ్వు నా చెల్లెలి జీవితంతో కూడా ఆడుకొని మా నాన్నని చావు చివరి అంచెల వరకు తీసుకుని వెళ్ళావు అని చెప్పి చందు నిజాలన్నీ బయట పెట్టేయడంతో అమాయకుడైన నా కొడుకుకి మంచి భార్య దొరికింది, మంచితనం ఉన్న అమ్మాయి మా ఇంటికి వచ్చింది అనుకుని ఎంతో సంతోషపడ్డాను. కానీ నా కొడుకుని నన్ను ఇంతగా మోసం చేసేవాళ్ళు ఈ ఇంటికి వచ్చారని తెలుసుకోలేకపోయాను. ఒక్క క్షణం నువ్వు నా కళ్ళ ముందు కనిపించినా నేనేం చేస్తానో నాకే తెలియదు. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ రామరాజు
వల్లికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. అలా భాగ్యం ఆడించిన నాటకం బయటపడిపోతుంది. వల్లికి భాగ్యానికి కూడా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.